అర్ధరాత్రి 12 గంటలకు మెలుకొచ్చి బయటకొస్తే డోర్ దగ్గర సౌండ్లు తెగొచ్చేస్తున్నాయి. ఆ సౌండ్లు మనకు పడిపోయింది అనుకోండి ఆల్మోస్ట్. ఎక్కడి నుంచి వస్తారు ఈ సౌండ్ అని చెప్పేసి ధైర్యం తెచ్చుకుని చూడడానికి వెళ్ళిపోయాను. అంత ధైర్యం తెచ్చుకుని నేను వెళ్ళి కనుక్కున్నది ఏంట్రా అంటే ఆ బకెట్ నుంచి వస్తున్న సౌండ్. రాత్రి మా డాడీ పీతలు తెచ్చాడంట. బయట ఏదో పిల్లైనట్టు పొద్దుని చెప్పి మామూలు పెట్టిందంట. అర్ధరాత్రి 12 గంటలకు ఏ చిన్న సౌండ్ వచ్చినా అడిగిన తడిసిపోద్ది కింద పక్కది. ఇదంతా అయిన తర్వాత తెల్లారింది. పొద్దున మా డాడీ అట్లా డెక్కలు పీయడానికి సిద్ధం అయ్యాడు అనమాట. ఆ పీతలను అయితే కట్టేసారు. లేదంటే వద్దు చెప్పనా ఒకసారి కన్నా పీత ఖర్చింది అనుకో దేవుడు కనిపిస్తాడు అనమాట మనకి. ఆ పీత డెక్కలని లాగేసిన తర్వాత ఇలా నీట్లేసి కడిగేస్తున్నారు అనమాట. ఇంకా వాటి డెక్కలు మీకు చెప్పాలంటే వాటి చేతులు అనమాట. ఈ అయితే గుడ్డు పీతలు అంట. మా అమ్మకంటే చాలా ఇష్టం. అందుకే మా డాడీ ఇచ్చాడు ఈ రోజు. లోపల పుసుగు కనబడుతుంది కదా అదే గుడ్డు. ఆ గుడ్డు లేకపోతే ఏమవుద్ది మగ పీత వద్దు అనమాట. అది ఇక్కడ ఫుల్ పుసుగు ఉంది కదా అదే గుడ్డు కాదు దాన్ని ఏదో అంటారంట. మా డాడీ చెప్పాడు మర్చిపోయి నేను. ఈ పీతల కూర పూర్తి అయ్యేలోపు మన కాలు పట్టి కణాలు పూడ్చుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఇంజక్షన్ పొడిపించుకోవాలన్నమాట. మనం నా దరిద్రం ఏంటంటే 2 వారాల నుంచి నా కాళ్ళకి దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. దాదాపు 6 దెబ్బలు ఉన్నాయి. వాటికి 3 అమలు సాధించి వచ్చాను అనమాట డాక్టర్ దగ్గర. ఇంటికి వచ్చిన కాసేపటికి నోరు నుంచి పీతల పులుసు రెడీ అయిపోయింది అనమాట. ఇంకా లేట్ చేయకుండా కుమ్మేసాం. టేస్ట్ అయితే ద్రిప్పింది అనమాట. ఉంటా మరి మన లక్ష్మీలో వెళ్తుంటా.